ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ వంకు. మరి లేకుండా జంకు, నేను తిరగను డొంకు అనుకుంటూ మీ ముందుకు వస్తున్నాను. మరి ఇక్కడ అవినీతి అనకుండా ఒకటి పట్టుబడింది. మరి కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి వీళ్ళని పట్టుకోగలిగింది అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. మరి కట్టలు 10 రోజులుగా నోట్ల కట్టలు లెక్క పెడితే కూడా మిషన్లే అలసిపోతున్నాయట. అంటే ఎన్ని నోట్ల కట్టలు ఉన్నాయో చూడండి. ఇంత డబ్బును ప్రోక్ చేసుకొని మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసింది. మరి చూద్దాం ఇది ఒకసారి. ఇలాంటి అనకొండలు ఎన్నో దేశంలో ఉన్నాయి. ఇవన్నీ వెలికి తీస్తుంది కేంద్ర ప్రభుత్వం. స్ట్రిక్ట్ మంచి వాళ్లను మనం ఎన్నిక చేయాలి. మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు తర్వాత వాళ్ళే మన అవుతారా, అవినీతికి పాల్పడవచ్చు కదా అని కొందరు అంటుంటారు. కానీ ముందు సెలెక్ట్ చేయడమే మంచి వాళ్ళని చేయాలి. తర్వాత ముఖ్యంగా పార్టీ మంచిదైతే చెడ్డ వాళ్ళకి స్థానం ఉండనే ఉండదు. ముఖ్యంగా బీజేపీలో మీరు గమనిస్తుంటే ఎక్కడైనా ఎప్పుడైనా వాళ్ళు పొరపాటు చేసే వాళ్ళని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని తిరుతారు వీళ్ళు. మిగతా పార్టీలో వాళ్ళైతే మరి వాళ్ళను సపోర్ట్ చేసుకుంటూ ముందుకు తోసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళను తప్పించడానికి ట్రై చేస్తారు. ఒకసారి చూద్దాం నోట్ల కట్టలు. నోటు చూడండి, ఎంత నోట్లో ఎన్ని నోట్లు చూడండి. అన్ని 500 నోట్లు మొత్తం నింపేశాడు. ఇంకా బ్యాగ్లలో ఎన్డీటీవీలో వచ్చింది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అల్మాయిరా ఉంది, ఇక్కడ అల్మాయిరా ఉంది, ఇక్కడ అల్మారా ఉంది. ఒక 3 అల్మారాలు వచ్చింది. ఇక్కడ ఒక అల్మారా ఉంది. ఓకే, ఇవి కాకుండా ఈ బ్యాగ్స్ కింద ఇవన్నీ నిండి ఉన్నాయి. సో మరి వీళ్ళు చచ్చిపోయినప్పుడు వీళ్ళు బొంద పైన పెట్టుకొని పోతారా? ఇంతకన్నా డబ్బు ప్రోగ్ చేసుకోవడం అవసరం ఏంటి వీళ్ళకి? సో ఇదంతా ఖచ్చితంగా బ్లాక్ మనీ. ఎందుకంటే మరి ఇది ఈ బ్లాక్ మనీ ద్వారా వాళ్ళు ఇంకా కోట్లు సంపాదించి మరి భగవద్గీత దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది. భగవద్గీతలో ఈ జలసి అంటే వీటి కోసం ప్రాకులాడకూడదు అంటారనమాట. వీళ్ళైనా తక్కువలో బతకాలి. ఇంకా అందులో కూడా మద్యం అనేది చాలా పాప పని. ఈ మద్యము తాగిన వాడి పెన్నాన్ని కొట్టవచ్చు, వాడు యాక్సిడెంట్ అయి చచ్చిపోవచ్చు, వాడు గెలికి మంచి వాళ్లకు హాని చేయవచ్చు, వాడు డ్రైవింగ్ చేసి అమాయకుల మీదకి బండి ఎక్కియవచ్చు, గుద్దేసేయవచ్చు. పాపం నడుచుకుంటూ ఎక్కడ రోడ్డు పక్కన వెళ్తున్న వాళ్ళని కూడా వీళ్ళు చంపేస్తుంటారు. కాబట్టి మద్యం వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా పాపాలకి గొడగడుతున్నారు. మరి దాని ద్వారానే కదా రోడ్లు పడుతున్నాయి అంటారు. రోడ్లు పడడం కంటే దాని ద్వారా వచ్చే కంటే కూడా ఎక్కువగా వీళ్ళు నష్టం భయంకరంగా చేస్తున్నారు. అయితే మరి ప్రభుత్వానికి తప్పని పరిస్థితుల్లో ట్యాక్సెస్ దీన్ని బ్యాన్ చేయలేకపోతున్నాడు. ఒకవేళ బ్యాన్ చేస్తే పబ్లిక్ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు ఈ మద్యం తాగేవాళ్ళు. సో కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా వీళ్ళు బ్యాన్ చేయలేకపోతున్నారు. సో మిత్రులారా, మరి మాత్రం మద్యం మాంసాలు మనం 80% వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. అలాగే లాటరీలు కూడా మనిషికి చాలా పాపాన్ని అంటగడతాయి. దీని ద్వారా ఘోరమైనటువంటి నరకయాతన ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని పూజలు చేసే పోతుంది అనుకుంటారు, కానీ ఏ పూజలు చేసినా పోదు. సో భగవద్గీత ప్రకారం జ్ఞానం సంపాదించి జ్ఞాన యజ్ఞం చేయాలి. అప్పుడు కొంత తగ్గుతూ ఉంటుంది. ఓకే మిత్రులారా, మళ్ళీ మనము ఆ వివరాలన్నీ మీకు ఇప్పుడు చెప్తాను. హాలీవుడ్ థ్రిల్లర్ సినిమాను కూడా మించిపోయే ఒక సంఘటన ఒడిశాలో జరిగింది. ఒక మద్యం కంపెనీపై ఆదాయం పన్ను శాఖ చరిత్రలోనే అతిపెద్ద దాడి చేసింది. ఇందులో భారీ మొత్తంలో నగదు స్వాధీనము చేసుకున్నారు. ఈ దృశ్యం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. డబ్బు లెక్కించడంలో మిషన్లు కూడా అలసిపోయాయి. అంటే చెడిపోతున్నాయి అన్నమాట అవి. చివరికి బ్యాంకు ఉద్యోగుల సహాయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది మరి స్వాధీనం చేసుకున్న ఈ భారీ మొత్తంలో నోట్లను ట్రక్కులలో తీసుకెళ్లాల్సి వచ్చింది. అంటే కేంద్రంలో ఇది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసిన ఘనత. దేశాన్ని మొత్తం దిగ్భ్రాంతికి గురి చేసిన ఆ ఉత్కంఠ భరిత ఆపరేషన్లో ఖచ్చితంగా ఏం జరిగింది తెలుసుకుందాం మనం ఇప్పుడు. ఈ అసాధారణ దాడి బౌద్ధ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్
మరియు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం ఉత్పత్తికి సంబంధించిన దాని అనుబంధ సంస్థలపై జరిగింది. దాడి ప్రారంభం కాగానే కలకలం చెలరేగింది. ఆదాయ పన్ను అధికారులు ఒకేసారి కంపెనీ యొక్క వివిధ కార్యాలయాలు, గిడ్డంగులు మరియు రహస్యమైన స్థావరాలపై దాడి చేశారు. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే భూమి కింద దాచిన నిధిని కనుగొనడానికి శాఖ ప్రత్యేకమైన స్కానింగ్ వీల్స్ ఉన్న మిషన్ల సహాయం కూడా తీసుకోవాల్సి వచ్చింది. కర్ణాటకలో చేసినట్టు. ఈ దాడి యొక్క పరిధి మరియు లోతు ఎంతగా ఉందంటే దాన్ని పూర్తి చేయడానికి ఆదాయపు పన్ను శాఖకు 10 రోజులు పట్టిందన్నమాట. ప్రతిరోజు కొత్త ప్రదేశం నుండి నగదు, ముఖ్యమైన పత్రాలు మరియు ఆస్తుల సమాచారం వెల్లడైంది. ఈ మొత్తం ఆపరేషన్లో మొత్తం 352 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎంత డబ్బు మొత్తం ఆకాశాన్ని తాకింది. కేవలం మెషిన్లపై ఆధారపడి ఈ భారీ మొత్తంలో డబ్బును లెక్కించడము సాధ్యం కాలేదు. కాబట్టి ఈ పనిని పూర్తి చేయడానికి 3 డజన్లకు పైగా నోట్లు లెక్కించే మిషన్లను తీసుకువచ్చారు. అంటే 36 అన్నమాట. అయినప్పటికీ పని పూర్తి కాలేదు. డబ్బు మొత్తం ఎంత ఎక్కువగా ఉందంటే పనిని త్వరగా పూర్తి చేయడానికి ప్రత్యేకంగా బ్యాంకు ఉద్యోగులను పిలవాల్సి వచ్చింది. మొత్తం ప్రక్రియ చాలా రహస్యంగా మరియు వ్యవస్థీకృతంగా జరిగింది. దీని ఒక పెద్ద సైనిక ఆపరేషన్తో పోల్చవచ్చు. ట్రక్కులలో నింపిన నగదును సురక్షితంగా ఇన్కమ్ ట్యాక్స్ శాఖ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ చారిత్రక దాడికి ఆదాయపు పన్ను విచారణ డైరెక్టర్ ఎస్కే జూ మరియు అదనపు డైరెక్టర్ల గుర్ప్రీత్ సింగ్ నాయకత్వం వహించారు. వారి నాయకత్వంలో విజయవంతమైన ఈ ఆపరేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టులో వారికి గౌరవ పురస్కారం కూడా ఇచ్చింది. ఈ గౌరవం నల్లధనం మరియు పన్ను ఎగవేతకు వ్యతిరేకంగా ప్రభుత్వం యొక్క కఠినమైన వైఖరికి చిహ్నం. ఒడిశాలో జరిగిన ఈ భారీ దాడి దేశవ్యాప్తంగా ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. చట్టాన్ని మోసం చేసి ఎవరు కూడా తప్పించుకోలేరు అని నిరూపణ అయింది. మరి ఇక్కడ ఎందుకు సాధ్యమవుతుంది ఇలాంటివి? చూడండి, ఎప్పుడు వినని అద్భుతమైన ఆనందమైన గుడ్ న్యూస్లు మనకి వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు మన జైలుగా ఉన్నటువంటి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఆ దీవి దగ్గర ఎంత పెట్రోలియం అనేది ఒక 10 ఏళ్ళ 20 ఏళ్ళ వరకేమో అయ్యేటంత పెట్రోల్ అక్కడ కనుగొనబడింది. మరి బంగారం నిల్వలు కానీ ఇంకా చాలా దొరుకుతూ ఉన్నాయి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరి వాటిపైన దృష్టి పెట్టి ఖర్చు పెట్టి చేయడం వల్ల ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అట్లాగే మంచి పరిపాలన ఉంటే అధికారులు అద్భుతంగా పనిచేస్తారు. అవినీతి పరుల గుండెల్లో రైలు పరిగెత్తేటట్టు చేస్తారు. మంచి అధికారులను ఉండాలి అంటే మంచి నాయకులు ఉండాలి. మంచి ఎమ్మెల్యే, మంచి ఎంపీలు ఎవరు నీతి నిజాయితీకి ఉండేవాళ్ళని చూడాలి తప్ప మనము నాకెవడు డబ్బులు ఎక్కువ ఇస్తాడో వాని కోటేస్తా, నాకు ఫలానా పథకం వల్ల డబ్బులు వచ్చినాయని మీరు చూడకూడదు. దేశాన్ని తన ప్రాణం కంటే ఎక్కువగా ఎవరు చూస్తారు? స్వార్థం లేకుండా స్వార్థరహితంగా ఎవరు ఉండగలరు? ఎవరిలో ఉంది? ప్రజలు సమయం ఇస్తే ఎవరు మంచి నాయకులు అంటే ఎవరు తాలో ఎవరు పుట్ట తెలుస్తుంది. మామూలుగా చూస్తే తాలు మరియు ఇత్తులు ఒకే తీరు కనబడుతుంది, గింజ ఉన్నది లేనిది. కానీ దాన్ని గాలికి పడితేనే తెలుస్తుంది. ఇత్తులని కింద పడితే పుట్టద్దా, గాలికి వెళ్ళిపోద్ది. అట్లాగా మీరు కూడా స్టడీ చేయాలి. కానీ చాలామంది ఓట్లేసే దొంగలు ఎట్లా ఉన్నారంటే ఎవడు డబ్బులు ఇస్తా వానికి ఓడేస్తారు, లేదా పాపమని ఓడేస్తారు. ఎవరో ఏదో చెప్తే విని నమ్మి అరే మా మతాన్ని ఇలా చేస్తున్నాడు అని చెప్పి
ఆవేశంలో తప్పుడు నిర్ణయం తీసుకొని ఓట్లేసే దొంగలు చాలా ఉన్నారు. మరి వాళ్ళందరూ తెలుసుకోవాలి. వాళ్ళందరూ కూడా అధర్మం చేసినట్టు వాళ్ళు డెఫినెట్గా నరకలోకంలో భయంకరమైన శిక్షలు ఉంటాయి. అక్కడే కాదు, భూలోకంలో కూడా నరకలోకం అనుభవించాల్సి రావచ్చు. సో ఎందుకంటే అవినీతి పరులు రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళు డెఫినెట్గా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ తప్పుడుకు మంచి వాళ్ళనేమో పిండేస్తారు, పీక నొక్కుతారు, చెడ్డ వాళ్ళని ముందుకెళ్తారు. సో దుర్మార్గులు కనుక మంత్రులు ముఖ్యమంత్రులుగా ఉంటే అక్కడ ప్రజలు కూడా అధికారులు ముఖ్యంగా అన్ని డిపార్ట్మెంట్లలో చెడ్డ వాళ్ళని వాళ్ళు టాప్ వాళ్ళకి ప్రమోట్ చేసి పెట్టుకుంటారు, మంచి వాళ్ళని అనగతొక్కుతారు. తద్వారా ప్రజలందరికీ ఘోరమైన శిక్షలు పడుతూ ఉంటాయి, బాధలని అనుభవించాల్సి వస్తుంది వాళ్ళు. మరి మహాభారతంలో మరి కృష్ణుడు పదే అర్జునుడు యుద్ధం చేయవలసి అర్జున అన్నాడు, చేయకపోతే నీకు పాపిష్టి వాడవుతావు అని చెప్పాడు. ఎందుకంటే దుర్మార్గులకు శిక్ష పడి తీరాల్సిన బాధ్యత ప్రతి సత్వగుణం సంపన్నుడిది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ. చూస్తుండండి మన వీడియోలు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ తప్పకుండా రాయాలి. అప్పుడే నేను ఇంకా మంచి వీడియోలు చేయగలను.